సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతీతి భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయస్సును, సంపదను, మనుష్య జన్మకు పరమార్థమైన ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ శక్తి ఇస్తుందో ఆ శక్తిని భద్రకాళి అన్నారు. ఆ శక్తిని ఉపాసించడం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి. దేవుడు ఒక్కడే. ఇన్ని అవతారాలు ఎందుకయ్యా అంటే భక్తానుగ్రహ కారణత్వాత్, భక్తుడిని అనుగ్రహించడం కోసం. ఒక్కసారి విష్ణుమూర్తి సుదర్శనాన్ని విడిచిపెడితే రావణాసుడు ఖండాలైపోడా? ఎందుకు మానవావతారం ఎత్తాలి? దశరథుడు కడుపును ఎందుకు పుట్టాలి? సీతామ్మవారి పెళ్ళెందుకు చేసుకోవాలి? వనవాసానికి ఎందుకు పోవాలి? సీతాపహరణం ఏంది? ఆ ప్రకృతి మాత జగన్మాతను సీతామ్మవారిని వక్రబుద్ధితో చూస్తే రావణుడు భస్మం అయిపోవాలి కదా, ఎందుకు కాలే? కోతులతోటి స్నేహితమైంది. ఈ కోతులు భారతి కట్టినాయా? మళ్ళీ రాముడే గర్జిస్తేనే. అంటే మనిషి అన్నవాడు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, పితృవాక్య పరిపాలనమైంది, భార్యను ఎట్లా రక్షించుకోవాలి, భార్యను అపహరిస్తే ఎట్లా, భార్య అంటే ఏంది, ప్రపంచం ధర్మ స్వరూపాన్ని చెప్పడం కోసం రామావతారం వచ్చింది. అట్లా 84 లక్షల జీవరాశులు రక్షింపబడతాయి. కాబట్టి ఆ జగన్మాత దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఈ భద్రకాళి దేవస్థానం. అలనాడు పాండవాదులు, రాముడు అందరూ అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని దర్శించి కృతకృత్యులయ్యారు. తెలంగాణలో ఉన్న గుళ్ళు, గోపురాలు, తీర్థాలు అన్నీ విదేశీయుల పరిపాలనలో కాలగర్భంలో కలిసిపోవడంతో పాటు కృష్ణా పుష్కరాలంటే విజయవాడ పోయాను, గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి పోయాను. మన దగ్గర నుంచే ఆడిగిపోతుంది. ఏది కాళేశ్వరం కాడి నుంచి, మంత్రి కాడి నుంచి, ఏటూరు నాగారం కాడి నుంచే ఆడిగిపోతుంది గోదావరి. మన దగ్గర నుంచే నాగార్జున సాగర్ నుంచే కృష్ణాకు పోతుంది. ఇంత దాకా మనకు తెలియలేదు. పొగుడ్డు కాదు కానీ మీడియా ప్రతినిధులందరూ ఇవాళ మన పవిత్రమైన క్షేత్రాలను ప్రపంచవ్యాప్తం చేయాలన్న మీ యొక్క కంకణబద్ధులైనరు. కాబట్టి మీ ప్రచారం వల్ల విశ్వవ్యాప్తం అయిపోయింది అమ్మవారి యొక్క మహత్వం అనడంలో దీంట్లో అబద్ధం లేదు. ఏదో మిమ్మల్ని పొగడ్డానికి మాట్లాడే మాటలు కాదు. కొన్ని వందల మంది చేస్తున్నారు. దాంట్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మీడియా మిత్రులందరూ కూడా మన ధర్మశ్రద్ధ కలిగినందుకు మన వరంగల్ మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె అనుగ్రహం మీకు ఉండాలని ఆ అమ్మవారి తరఫున మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బ్రహ్మోత్సవాలు. మహోత్సవం అంటే మహదానందదాయకమైన ఉత్సవాలు అవి. ఈ మహోత్సవానికి ఈ దేవతలకు పురోహితుడు ఎవరు అంటే బ్రహ్మకృత ఉత్సవం. కాబట్టి ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి కాబట్టి కూడా బ్రహ్మోత్సవం అని పేరు రావచ్చు. అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్తు. నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని, నా నుంచే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని అమ్మవారు చెప్పింది. కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం అనేది అమ్మవారు. కాబట్టి అమ్మవారికి జరిపే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అనొచ్చు. ఏది ఏమైనా కానీ బ్రహ్మోత్సవాలు. అయితే దేశమంతా ఇది కూడా మీ మీడియా వాళ్ళే అయ్యగారు ప్రతి కూడా బ్రహ్మోత్సవాలు ఉంటాయి, మీ దగ్గర ఎందుకున్నారు? 10 ఏళ్ల క్రితం మీరే ప్రశ్న వేశారు. అసలు శంకరుడు అమ్మవారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని గ్రంథాలన్నీ వెతికితే కాళికా పురాణంలో ప్రమాణం దొరికింది. సమయం కారయామాస వివాహాయ హరోగిరిం మాధవే మాసి పంచమ్యాం సిదే పక్షే గురోర్దినే చంద్రే చోత్ర ఫల్గున్యాం భరణ్యాదౌ స్థితే రవౌ. శంకరుడు తన కళ్యాణాన్ని జరుపుకోవడానికి తానే ముహూర్తం పెట్టుకున్నాడట. పర్వతరాజు దగ్గరికి ఆమె కూతుర్ని ఇవ్వడానికి మన దూతలను సప్తఋషుల్ని పంపాడట. అయితే ఇది ఏనాడు అంటే వైశాఖ శుద్ధ పంచమి నాడు. ఆనాడే అద్వైత వేదాంత ప్రవర్తకులు శంకరాచార్యుల వారు పుట్టినరోజు. ఆనాడే భగవద్ రామానుజులు పుట్టినరోజు. అంటే శివ కళ్యాణం జగత్ కళ్యాణకారకం. కాబట్టి ఆనాడే మన ప్రవక్తలంతా, సనాతన ధర్మ ప్రవక్తలంతా ఆనాడే పుట్టారు. ఇవాళ గమ్మత్ చూడండి, భారతదేశం కర్మభూమి, ధర్మభూమి. అట్లాంటి ధర్మభూమిలో మన ప్రవక్తలంతా సౌత్ ఇండియాలోనే పుట్టారు. శంకరాచార్యుల వారు కాలడిలో పుట్టారు. ఆయన కాలడిలో పుట్టకపోతే మనం బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండేవాళ్ళం. బౌద్ధ మతం పుట్టింది భారతదేశంలో, ప్రపంచమంతా వ్యాపించింది, కానీ భారతదేశంలో లేకుండా పోయింది. సనాతన ధర్మానికి ఉన్న బునియాద్ అట్లాంటిది, దాని యొక్క తార్కికత్వం అట్లాంటిది. అట్లా ఇవాళ రామానుజుల వారు ఇక్కడ పుట్టారు. ఎక్కడ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
ఈ నెల 29 ఏప్రిల్ 29 నుంచి మరి మే 10వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు మరి వారి యొక్క కార్యక్రమాలు ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ వారికి నిర్ణయించడం జరిగింది. పొద్దున ఎటువంటి పూజ, మధ్యాహ్నం ఎటువంటి హోమాలు, మరి ప్రత్యేక అభిషేకం అమ్మవారికి దేవాలయంలో జరుగుతాయి. శాస్త్ర ప్రకారంగా ఈ 10 రోజులు కూడా ఒక్కొక్క కుల సంఘం వారు అమ్మవారి మీద ప్రేమతో వారి చుట్టాలు, వారి స్నేహితులను అందరినీ పిలుచుకొని వచ్చి ఆ రోజంతా అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి ఆనందంతో, తృప్తితో, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం లభించేలా తల్లిని ప్రార్థించి కోరుతున్నాము. మరి ఎక్కడి నుంచి అయినా కూడా భక్తులు రావచ్చు. బ్రహ్మోత్సవ కార్యక్రమం అమెరికా నుంచి, మరి ఫ్లోరిడా నుంచి, రకరకాల ప్లేసుల నుంచి కూడా అమ్మని దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి ఆ అమ్మవారి